హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ కోడిగుడ్డు, వెల్లుల్లి కారం అయితే తయారు చేసుకుందామండి. అదేనండి ఎల్లిపాయ కారం అంటారు గదా! ఎల్లిపాయ కారం అనేది ఇష్టం ఉండే వాళ్ళకు ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, అలాగే 4 మిరియాలు, 2 ఇలాచీలు వేసి అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. దీన్ని మొత్తం మిక్సీ పట్టేసుకోండి ఫస్ట్ అయితే. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లో ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలనేది వేసేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం గూడా వేసేసుకోండి. కారం అనేది చూసి వేసుకోండి. ఎందుకంటే కొన్ని స్పైసీగా గూడా ఉంటాయి గదా! కారం అనేది. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసుకుంటున్నాను. మనం మిరియాలు గూడా యాడ్ చేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టేసుకుందాము. మీరు ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. మీరు చూసి వేసుకోండి. ఇంకా రాళ్ళుప్పు వేసుకున్నదండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వాటర్ అనేది యాడ్ చేయనవసరం లేదండి. ఎందుకంటే మనకు వెల్లుల్లిలో ఉండే రసం అనేది దానికి బాగా పేస్ట్ లాగా చేస్తుంది. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. జీలకర్ర అనేది కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నేను. కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి దీంట్లో. పచ్చిమిర్చి అనేది కొంచెం బాగా వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో నేను 3 ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకున్నానండి, చాలా చిన్నగా. అవి ఇందులో వేసేయండి ఇప్పుడు. మొత్తం ఒకసారి కలిపేసేయండి. వేసిన తర్వాత మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి దీంట్లో. కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసేయండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను నేను. వేసేసి మొత్తం కలిపేసేయండి ఒకసారి. అలా ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేనైతే ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఎగ్స్ అనేది ఒక బౌల్లో తీసుకొని వేస్తున్నాను నేను. అలా తీసుకొని ఒక్కొక్క ఎగ్ అనేది వేసుకుంటున్నాను. నేనైతే ఒక 5 ఎగ్స్ వరకు తీసుకుంటున్నానండి. తీసుకొని ఇందులో పోసిన తర్వాత మనం మూత పెట్టేస్తే సరిపోతుందండి. ఒక 3 నిమిషాలు మూత పెట్టుకుంటే ఇలా అయిపోతుందండి. దీన్ని ఇప్పుడు మళ్ళీ మనము ముందు సైడ్ కూడా కాల్చుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగా తిప్పేసుకోండి ఇప్పుడు. అలా తిప్పేసుకుంటే అటు సైడ్ కూడా కాలుతుంది కదండి, అందుకని అలా తిప్పేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా. అలా మొత్తం తిప్పేసుకోవాలండి ఇప్పుడు. ఇప్పుడు రెండు వైపులా మనకు ఎగ్ అనేది బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిపోయిన ఎగ్గును మనము కొంచెం పొడి పొడిగా చేసుకోవాలండి. ఒక నిమిషం పాటు తిప్పేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దాన్ని గరిటెతోటి కొంచెం పొడి పొడిగా చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా చేసేసుకోవచ్చు. నేను కొంచెం చిన్న చిన్నగా చేసేస్తున్నాను. ఇంకా పొడి కావాలంటే మనము ఎగ్ బాయిల్ చేసినప్పుడే కొంచెం ఇట్లా రౌండ్గా తిప్పేస్తే పొడి పొడిగా కూడా అవుతుందండి. చూడండి, గరిటెతో నేను అలా అంటున్నాను. అలా కొంచెము మనం చపాతీ తీసేది, మనం దోస పెనం తీసే గరిటె ఉంటుంది కదండి, దాంట్లో ఇలా అంటే పొడి పొడిగా వస్తుందండి మనకు. అలా అనుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఎగ్ అనేది. అప్పుడే బాగా ఉడికిపోతుంది మనకు. ఇప్పుడు మొత్తం పొడి పొడి అయిపోయింది కదా, దీన్ని మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాల పాటు మనము. చూడండి, ఇప్పుడు ఎగ్ అనేది పూర్తిగా బాయిల్ అయిపోయింది కదా మనకు. ఇప్పుడు దీన్నంతా మనము ఒక పక్కకనేద్దామండి. చూడండి, గడ్డతోటి కొంచెం పక్కకనేసి మీరు కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసేసుకోవచ్చండి. నేను కొద్దిగా తక్కువగానే పోసేసాను ఆయిల్ అనేది. ఇప్పుడు దీంట్లో మనము పేస్ట్ చేసుకున్నాం కదండి వెల్లుల్లి కారము, అదంతా ఇందులో వేసేయండి. మీరు కావాలంటే మసాలా యాడ్ చేయకున్నా పర్లేదండి. మిరియాలు, లవంగాలు, ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు, కారం, జీలకర్ర,
ఉప్పు వేసి కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. అలా కూడా టేస్టీగానే ఉంటుందండి. కొంచెం స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఇలా మసాలా కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా. ఇప్పుడు మనము ఈ పేస్ట్ అంతా కొంచెం ఆయిల్‌లో కొంచెం వేగనిద్దామండి. కొంచెం ఫ్రై చేసుకుంటే మనకు చాలా టేస్టీగా వస్తుంది ఇంకా. ఎప్పుడన్నా నోరు చప్పగా ఉన్నప్పుడు, తియ్యగా అనిపించినప్పుడు ఇలా వెల్లుల్లి కారం అనేది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలా కొద్ది కొద్దిగా అనుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మొత్తం మనం ఇప్పుడు ఎగ్‌లో కలిపేస్తే సరిపోతుందండి. ఎగ్గుకంతా బాగా పట్టించాలి ఇప్పుడు. చూడండి. అలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఎగ్గు మొత్తానికి కలిపేసేయాలండి వెల్లుల్లి కారం అనేది. పూర్తిగా కలిసేంత వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి. నాకు గరిటెకంతా అంటిందనేసి నేను తీసేసాను. తీసేసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. చూడండి అలా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు. కొంచెం కలిసిన తర్వాత ఇంకో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కారం అనేది ఎగ్గుకు బాగా పడుతుంది. చాలా టేస్టీగా కూడా వస్తుంది మనకప్పుడు. ఒక 2 డేస్ వరకు ఉంటుందండి. మీరు ఆనియన్స్ యాడ్ చేయకపోతే ఒక 2 డేస్ వరకైనా ఉంటుంది ఎగ్ అనేది. డైరెక్ట్ ఎగ్‌ని వేసేస్తే. చూడండి ఇప్పుడు మనకు వెల్లుల్లి కారం అనేది పూర్తిగా కలిసిపోయింది కదా దాంట్లో. ఇప్పుడు ఎగ్గులో ఇప్పుడు దీని మీద మనము ఒక నిమిషం పాటు మూత పెట్టిద్దామండి. మూత పెట్టేస్తే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఇంకా బాగా పడుతుంది. మొత్తం కలిసిపోయింది కాబట్టి మూత తీసిన తర్వాత చూడండి ఎలా ఉందో మనకు. ఇప్పుడు దీంట్లో నేను వేయించి పొడి చేసుకున్న ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. కొద్దిగా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోండి. చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది కూడా తయారైపోయింది. చూడండి ఎంత టేస్టీగా ఉందో. మీకు ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా వేయండి.